సీఎం చంద్రబాబుతో రాజధాని రైతుల సమావేశం ముగిసింది. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పిస్తామన్నారు సీఎం. రాజధాని రైతుల పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరగా 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదన్నారు సీఎం. అమరావతికి చట్టబద్ధత తీసుకువస్తామన్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతుల్ని సాధారణంగా ఆహ్వానించారు. సభావేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులతో రాజధాని రైతులు రావాలని ఆహ్వానించారు. రిటర్నబుల్ ప్లాంట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు తెలపగా బ్యాంకులతో మాట్లాడతానన్నారు. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూ సమీకరణపై సమావేశంలో చర్చ జరిగింది. రైతులకు ఉన్న వివిధ అనుమానాలు నివృత్తి చేశారు చంద్రబాబు. మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలని, నగరానికి పెట్టుబడులు, విమానాశ్రయం ఉంటే కలిగే మేలు వివరించారు.